కాన్పూర్ టెస్ట్ డ్రా అవుతుందని దాదాపు అంతా ఫిక్స్ అయిన టైంలో ఒక్కసారిగా విరుచుకుపడింది టీమిండియా. ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. బంగ్లాదేశ్ ఆటగాళ్లకు చుక్కలు చూపించింది. ఒక్క రోజులో మొత్తం సీనే మారిపోయింది. పూర్తిగా గేమ్ని తన చేతుల్లోకి తెచ్చుకుంది. బంగ్లాదేశ్ని ఆల్అౌట్ చేసి బ్యాటింగ్ మొదలుపెట్టిన టీమిండియా T20 చూస్తున్నామన్న రేంజ్లో ఆటాడుకుంది. అంతేకాదు, ఎప్పటికీ గుర్తుండిపోయేలా రికార్డులు సృష్టించింది. ఇంగ్లాండ్ బాల్ స్ట్రాటజీని బంగ్లాదేశ్పై ప్రయోగించింది రోహిత్ సేన. యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ బౌండరీలతో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. ఈ టెస్ట్కి ఇంకొక రోజు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఇదే విధ్వంసాన్ని కంటిన్యూ చేస్తే భారత్ గెలుపు పక్కా. ఇక రికార్డుల విషయానికి వస్తే టెస్ట్ మ్యాచ్లో కేవలం 18 బాల్స్లో 50 రన్స్ చేసింది టీమిండియా. ఇంత తక్కువ బాల్స్లో అత్యంత వేగంగా ఇన్ని రన్స్ చేసిన టీమ్గా ఇండియా రికార్డు సృష్టించింది. ఇదొక్కటే కాదు, టెస్ట్ ఇన్నింగ్స్లో అతి తక్కువ ఓవర్లలో ఎక్కువ రన్స్ చేసిన రికార్డుని సొంతం చేసుకుంది. 10 ఓవర్లలో 100 పరుగులు, 18 ఓవర్లలో 150, 24 ఓవర్లలో 200, 30 ఓవర్లలో 250 రన్స్ సాధించింది. అంతకుముందు వెస్టిండీస్పై ఉన్న రికార్డును తిరగరాసింది.